హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే, నేను మొన్న మావుళ్ళమ్మ గుడికైతే వరలక్ష్మి వ్రతం రేపనగా ఇవాళ ఎళ్ళానండి. ఆ రోజు గాజులు కొంటాకని నేను షాప్‌కెళ్ళాను. ఆ షాప్‌లో అయితే నాకు కొంతమంది గాజులు కొనుక్కుంటున్నారు ఎక్కువ. కొనుక్కుంటే నేను అనుకున్నాను ఏంటంటే వరలక్ష్మి వ్రతం కదా! కొనుక్కుంటున్నారేమో అని నేను అనుకున్నాను. కానీ తర్వాత ఇంటికొచ్చాక తెలిసింది గాజులు దేనికి కొనుక్కున్నారో నాకు అర్థం అవ్వలేదు. అంటే మాములు వరలక్ష్మి వ్రతం అని కొనుక్కున్నారేమో అని నేనైతే అనుకున్నాను. కానీ ఆ రోజు అమ్మవారికి అలంకరణ చేస్తున్నారు మావుళ్ళమ్మ తల్లి గుడిలో. అందరూ గాజులు కొనిస్తున్నారు అని చెప్పారు. నిజంగా నేను చాలా బాధపడ్డానండి. ఎందుకని నేనొక గుత్తైన సెట్టైన ఇద్దును కదా అమ్మవారికి. నేను ఇంటికొచ్చేసాను, ఇవ్వలేకపోయాను అని బాధపడ్డానండి. అయితే ఏం జరిగిందంటే మళ్ళీ వారం నేను గుడికి వెళ్ళాను. ఆ రోజు కూడా ఎళ్ళాము మేము. ఎళ్తే అస్సలు ఖాళీ లేదండి. వరలక్ష్మి వ్రతం కదా! ఖాళీ లేదు. మళ్ళీ ఇంటికొచ్చాక మళ్ళీ వారం పూజ చేసుకున్నప్పుడు నేను 5 వారాలు ఉప్పు దీపం, శ్రావణ మాసం లక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నాను. అయితే మొన్న వారం ఎళ్ళలేదు కదండీ! దుర్గమ్మ తల్లి గుడికెళ్ళొచ్చాము. మావుళ్ళమ్మ గుడికి వెళ్దామని అంటే వెళ్ళాము. మా వారిని తీసుకొని ఎళ్ళాము. ఎళ్తే అదేం జరిగిందంటే ఆ రోజు ఎళ్ళాం గానీ గాజులైతే తీసేసారండి. కనీసం నేను ఏ గుడికెళ్ళినా కూడా 4 గాజులే నేను తీసుకుంటాను. అయితే శుక్రవారం, మంగళవారం కాకుండా వెళ్తామంటే కంపల్సరీ పంతులు గారైతే ఇస్తారండి. నేను ఏ గుడికైనా ఎళ్ళినా కుంకుమ, గాజులైతే తప్పనిసరిగా తెచ్చుకుంటానండి. కానీ ఆ రోజైతే శుక్రవారం వెళ్ళాం కదండీ! ఇంకా 4 గాజులు కూడా అందుకోలేకపోయానని అనిపిచ్చింది. తర్వాత ఇప్పుడేం జరిగిందంటే ఇవాళైతే సప్తశనివారాల పూజైతే నేను చేశానండి. చేసిన తర్వాత నేను బయటికి వెళ్ళి ఒక ఆవిడైతే నాకు గాజులైతే ఇచ్చారు. ఎర్ర గాజులిచ్చారండి. అయితే నేననుకున్నాను ఒకళ ఆవిడకి సాలలేదేమో ఇచ్చారేమో అనుకుంటే ఆవిడన్నారు, "ఈ ఏం గాజులో తెలుసా గంగా" అని అన్నారు. "ఏం గాజులండి" అనంటే, "మన మావుళ్ళమ్మ తల్లికి అలంకరణ చేశారు కదా! ఆ గాజులన్నారు." నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపిచ్చింది. నేను 4 గాజులు కూడా నేను ఆవిడకి కొని ఇవ్వలేకపోయాను. కనీసం 4 గాజులే నేను తీసుకోలేకపోయాను. కనీసం ఈవిడ ఈ రూపంగానే ఇవాళ నాకు ఆ గాజులు నాకు పంపిందని అమ్మ దయ లేనిది ఏది జరగదండి. నాకైతే నేను ఏట్ల గురించైనా బాధపడితే అది వెంటనే నాకు జరుగుతుందండి. ఎందుకంటే నేను అలా ప్రతిఫలం నేను చేస్తాను కాబట్టి నాకలా జరుగుతుంది. ఏ విషయంలో అయినా బాబా విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే, ఎంకన్న బావ విషయంలో అయినా ఏ దేవుడికైనా నేను బాధపడితే అదేదో రూపంగా నాకు ఎప్పుడు వస్తుంది. కానీ ఎప్పటికెప్పుడు వచ్చినా కూడా ఇంకా వస్తుంటే మనకింకా ఆనందంగా ఉంటుంది కదా! అందుకే ఇది మీకు చెప్దామని ఈ షార్ట్ వీడియో అయితే తీశాను. ఎవరైతే నా వీడియోలు చూస్తున్నారైతే ఫస్ట్ గుండా ఏమైనా చూస్తున్నారనుకుంటే గనక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. నన్ను ముందుకు నడిపించండి. ఇదైతే మీకు పంచుకుందామని షార్ట్ వీడియో అయితే పెడుతున్నానండి.